ప్రభువునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 2వ అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడు తన వాక్యమును మనందరి క్షేమార్థమై దీవించి పంచుకునుగాక. ప్రభువునందు సోదరి సోదరులారా, మనము చదువుకున్న ఈ వాక్య భాగం మత్తయి సువార్త 19వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో, మార్కు సువార్త 10వ అధ్యాయము 7, 8 వచనాల్లో, అలాగే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 31వ వచనంలో మనకు కనిపిస్తుంటున్నారు. ప్రభువునందు సోదరి సోదరులారా, మనము చదివిన వాక్య భాగంలో 3 సంగతులు మనకు కనిపిస్తున్నవి. అందులో మొదటి సంగతి ఏమనగా, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడుచుట. పురుషుడు ఏం చేయాలి? తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టాలి అని చెప్పారు. రెండవ సంగతి గమనిస్తే, తన భార్యను హత్తుకును అని చెప్పారు. అనగా తన సొంత భార్యను హత్తుకొని ఉండాలి అని దేవుడు ఇక్కడ తెలియజేశారు. మూడవదిగా మనం గమనించినప్పుడు, వారు ఏక శరీరమై ఉందురు అని చెప్పారు. వారు ఏక శరీరమై ఉందురు. దాంపత్య జీవితంలో ఈ సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. కనుకనే దేవుడు ఆ మొట్టమొదటి కుటుంబానికి, ఆ దంపతులకు ఈ సంగతులు తెలియజేశారు. ఇందులో మనం గమనించినప్పుడు, ఆదాము హవ్వలకు భౌతిక సంబంధమైనటువంటి తల్లి తండ్రులు లేనప్పుడే దేవుడు వారికి ఈ సంగతులు తెలియజేసినట్లుగా మనం గమనిస్తున్నాం. పురుషుడు ఏం చేయాలి? తన తల్లిని తండ్రిని విడవాలని చెప్పారు. తన భార్యను హత్తుకోవాలని చెప్పారు. అలాగే వారు ఏక శరీరమై ఉంటారని చెప్పారు. ఇవి కేవలము పురుషుని మాత్రమే కాదు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు, కీర్తనలు 45వ కీర్తన 10, 11 వచనాలు మనం గమనించినప్పుడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరిన వారు అతనికి నమస్కరించుము అని చెప్పాడు. స్త్రీలకు ఏం చెప్తున్నారు? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అని చెప్తున్నాడు. మనము చదివిన ఈ వాక్య భాగంలో స్త్రీలకు కూడా చెప్పాడు. ఏమన్నారు? నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇప్పుడు కూడా ఒకవైపున మాత్రమే చెప్పదు, ఇరువైపులా ఉన్నవారికి తెలియచేస్తాడు దేవుడు. కాబట్టి ఈ సంగతులు దాంపత్య జీవితంలో ఎంత ప్రాముఖ్యమో మనం గ్రహించి అనుసరించవలసిన వారిగా ఉంటున్నాం. కుటుంబ జీవితంలో భార్యాభర్తలు ఎలాగుండాలో దేవుడు తెలియజేసిన సంగతులు మనం గమనించాము. కుటుంబ జీవితానికి సంబంధించి ఇంగ్లీష్లో కొన్ని పదాలను, వాటి భావాలను కూడా మనము గమనిస్తాం. ప్రత్యేకంగా 3 పదాలు మనం గమనిస్తాము. షీ అనే పదం మనకు తెలుసు కదా, SHE, షీ అనే పదం మనం గమనిస్తున్నాం.
ఈ పదము ఒకే పదముగా మనకు కనిపిస్తుంది, కానీ ఈ షీ అనే పదములో హీ కూడా కనిపిస్తున్నాడు. షీ అనే పదములో 3 అక్షరాలున్నాయి కదా. ఎస్ అనే పదమును కాస్త ప్రక్కకు తీసేస్తే ఆ తర్వాత ఏం కనిపిస్తుంది? హీ అనే పదం మనకు కనిపిస్తుంది. షీ అనగా ఆమె అనగా ఒక స్త్రీని చూపించే పదం షీ అనే పదం. హీ అనే పదము పురుషుని చూపించే పదం, మనకు తెలిసిన విషయాలు. అలాగే ఉమెన్ అనే పదములో మ్యాన్ అనే పదం కనిపిస్తుంది. అనగా ఒకే పదములో 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు. పురుషుడు కనిపిస్తున్నాడు, స్త్రీ కూడా కనిపిస్తున్నది. ఫిమేల్ అనే పదంలో కూడా ఒకే పదముగా కనిపించిన అందులో మేల్ అనే పదం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒకే పదములో 2 వ్యక్తులు ఉన్నట్లుగా ఇంగ్లీష్లో ఈ పదాల యొక్క భావాన్ని మనం గమనిస్తున్నాం. అంటే అర్థం ఏమిటి? 2గా కనిపిస్తారు, కానీ వారు ఒక్కరే అనే సత్యము దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. భాషా ప్రకారం కూడా ఈ సంగతులు మనం గమనిస్తుంటున్నాం. మనము చదువుకున్న వాక్య భాగాల్లో ఆ ప్రారంభ పదాలు అనగా ఆదికాండం కానీ, మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, అలాగే ఎఫెసు పత్రికలో ఈ వాక్య భాగాలను చదువుతున్నప్పుడు ఆదికాండంలో కాబట్టి అనే పదంతో ప్రారంభించబడింది. మిగిలిన వాక్య భాగాల్లో ఈ హేతు చేత అని ప్రారంభించబడింది. ఈ హేతు చేత, ఈ హేతు చేత అనే పదం ఉన్నప్పుడు ఏ హేతు చేత అనే ప్రశ్న అక్కడ మనకు ఉత్పన్నమవుతున్నది. ఏ హేతు చేత అనే ప్రశ్న మనం వేసుకుంటే ఆ హేతు ఏమిటో దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ హేతు ఏమిటో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ చేసెను. ఈ వాక్యంలో కొన్ని సంగతులు గమనిస్తాం. అసలు ప్రారంభంలో మానవుల సృష్టి క్రమంలో దేవుడు ఏం చేశారు, ఎలా చేశారు? పురుషునిగా చేశారు, స్త్రీనిగా చేశారు. ఇది సృష్టి యొక్క క్రమం అనే సంగతి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్పష్టంగా మానవులకు తెలియపరుస్తుంటున్నారు. ఇందులో కొన్ని విషయాలు మేము గమనిస్తాము. మానవులు ఏ రీతిగా ఉండాలి అని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ రీతిగా మానవులను తయారు చేశారో ఆ సంగతులు దేవుని యొక్క గ్రంథంలో మనం గమనిస్తున్నాం కదా. పురుషునిగాను స్త్రీనిగాను దేవుడు మానవులను చేశారు. అనగా మేల్ అండ్ ఫిమేల్గా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే ఆ ఇద్దరి మధ్య సంబంధం కలిగి ఉండటానికి అవకాశం ఉంటున్నది. అన్యోన్యత కలిగి ఉండటానికి అవకాశం ఉంటున్నది. ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి, లేక సంతాన ఉత్పత్తి కలిగి ఈ ప్రపంచంలో మానవులు విస్తరించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుడు మానవులను చేసిన విధానం పురుషునిగాను స్త్రీనిగాను చేశాడు అని చెప్పారు. ఇద్దరినీ పురుషులుగా చేయలేదు, ఇద్దరినీ స్త్రీలుగా చేయలేదు. అలా చేస్తే సృష్టి యొక్క విధానం క్రమము కొనసాగదు. దేవునికి ఆ సంగతి బాగా తెలుసు కాబట్టి దేవుడు పురుషుని చేశాడు. ఆ పురుషునికి తోడుగా స్త్రీని కూడా చేశారు. ఆ ఇద్దరిని జతపరచారు అనే సంగతి దేవుని యొక్క గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. వారు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నా కూడా ఒక్కటిగా ఉండాలి అని దేవుడు వారిని చేశారు. వేరు వేరు రూపాలు కలిగి ఉంటారు, వేరు వేరు దేహాలు కలిగి ఉంటారు, కానీ వారు ఒక్కటిగా ఉండాలి అని దేవుడు వారిని చేశారు అని
దేవుడి యొక్క గ్రంథం మనకు తెలియపరుస్తున్నది. పురుషునికి స్త్రీ సాటి అయిన సహకారిగా ఉండాలి అని చేశారు. పురుషునికి స్త్రీ ఎలా ఉండాలి? సాటి అయిన సహకారిగా ఉండాలి అని చెప్పారు. ఒక దేవుని సేవకుడు ఏం చెప్పారంటే, సాటి అయిన సహకారిగా ఉండాలి కానీ పోటీగా ఉండకూడదు అని చెప్పారు. దేవుని సేవకులు శ్యాంబాబు గారు ఒక వివాహ సందర్భంలో ఆ సంగతి ఆయన తెలియచేశారు. సాటిగా ఉండాలి, పోటీగా ఉండకూడదు అని చెప్పారు. కిరీటముగా ఉండాలి కానీ పోరాటముగా ఉండకూడదు అన్నాడు. యోగ్యురాలు పెనిమిటికి కిరీటము అని దేవువాక్యం చెప్తున్నది కదా. కిరీటముగా ఉండాలి అంటే భర్తకు భార్య ఎలా ఉండాలి? అతిశయించే విధానంలో ఉండాలి అని చెప్పారు. కిరీటముగా ఉండాలి, పోరాటముగా ఉండకూడదు అని చెప్పారు. ఇటువంటి సంగతులు, సత్యాలు దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తున్నాం. అనుభవజ్ఞులు తెలియచేసే సంగతులు, సత్యాలు మన కుటుంబ జీవితాలకు చాలా సహాయకరం. తర్వాత స్త్రీని కలవజేసిన విధానం దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం కదా. పురుషుని కలవజేసిన విధానం వేరు, స్త్రీని కలవజేసిన విధానం వేరు. పురుషుని ఏ రీతిగా చేశారు? నేల మట్టి తీసుకొని ఆ మట్టి ద్వారా రూపం ఏర్పాటు చేసి దేవుడు తన జీవాత్మను ఆ మట్టి బొమ్మలో ఊది మానవుని చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కానీ స్త్రీని ఆ రీతిగా చేయలేదు. ఎందుకు చేయలేదు? అలా చేస్తే వారు ఎన్నడూ కలిసి ఉండటానికి అవకాశం ఉండేది కాదు. అందుచేత సర్వజ్ఞానం గల దేవుడు ఏం చేశాడంటే, పురుషునిలో నుండి ఒక ఎముకను తీశాడు, ప్రక్కటెముకను తీశాడు. ప్రక్కటెముకను తీయటంలో దేవుని యొక్క శాస్త్రీయ జ్ఞానం కనిపిస్తుంటున్నది. శరీరంలో ఏ ఎముకైనా తీసినట్లయితే ఆ ఎముక తిరిగి ఎదిగే అవకాశం లేదు. కానీ ప్రక్కటెముక తీసినట్లయితే ఆ స్థానంలో మరి యొక్క ఎముక పెరిగే విధానం శాస్త్రీయంగా మనం చూడవచ్చు. అందుచేత దేవుడు ఏం చేశారు? ప్రక్కటెముకను తీశారు. ఆ ఎముక తీసినా కూడా ఆ స్థానంలో మరొక ఎముక పెరుగుతుంది. ఆ ఖాళీగా ఉంచకుండా భర్తీ అవుతుంది. కాబట్టి దేవుడు ఆ ప్రక్కటెముకను తీసినట్లుగా మనం చూస్తాం. ఇందులో ఉన్నటువంటి భావాలు మనం గమనించినప్పుడు పురుషునికి స్త్రీ అత్యంత సమీపముగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే పురుషుని యొక్క హృదయానికి, మనస్సుకు, శరీరానికి కూడా అత్యంత సమీపంగా ఉండాలి. విడదీయటానికి వీలు కానట్లుగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు ప్రక్కటెముకను తీశాడు. పురుషుని యొక్క కాపుదలలో ఉండాలి, పురుషుని యొక్క సంరక్షణలో ఉండాలి, పురుషుని యొక్క ప్రేమ అనురాగాలు అనుభవించేదిగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆ ప్రక్క ఎముకతో స్త్రీని చేశారనే సంగతి మనము గమనించవచ్చు. తర్వాత మనం గమనించినప్పుడు ఒకరితో ఒకరు హత్తుకొని ఉండాలి అని చెప్పాడు. ఒకరితో ఒకరు హత్తుకొని ఉండాలి అంటే అర్థం ఏమిటి? ఎడబాటు అనేది లేదు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారునిగా కనిపిస్తున్నారు, సంఘము పెళ్లి కుమార్తెగా కనిపిస్తున్నది. సంఘానికి, క్రీస్తుకు ఎన్నడూ కూడా ఎడబాటు ఉండదు. నిత్యత్వమంతటిలో మనం ఏకమై ఉంటున్నాము అనే సంగతి దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి క్రీస్తుకు, సంఘానికి పోలికగా ఉన్నటువంటి ఈ వివాహం, ఎఫెసీయుల పత్రికలో అదే చెప్పాడు.
నేను క్రీస్తుని గురించి సంఘం గురించి తెలియజేస్తున్నానని చెప్పాడు. అని అర్థం ఏంటి? దాంపత్య జీవితము అనేది, కుటుంబ జీవితం అనేది క్రీస్తుకు సంఘానికి పోలికగా ఉన్నది. కాబట్టి క్రీస్తుకు సంఘానికి పోలికగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఎన్నడూ కూడా ఎడబాటు అనేది ఉండకూడదు అని దేవుడు ఆది కాలంలోనే తన ఉద్దేశం దాంపత్య జీవితంలో చిత్రీకరించాడు, లేక వ్యక్తం చేశాడు, మానవులకు తెలియచేశాడు. కాబట్టి కుటుంబ జీవితంలో ఎడబాటు అనేది ఉండకూడదు అని దేవుడు తెలియచేస్తుంటున్నాడు. దేవుడు ఆదాము హవ్వలను కుటుంబంగా ఏర్పరిచి ఏం చేశారంటే వారిని దీవించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28లో ఈ సంగతులను చూస్తున్నాం. దేవుడు ఆదాము హవ్వలను సృజించిన దినమున దేవుడు వారిని ఆశీర్వదించారని ఆదికాండము 1వ అధ్యాయము 28లో మనం చూస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకుని. దాంపత్య జీవితమును దేవుడు ఎందుకు చేస్తాడు ఇక్కడ చెప్తున్నాడు. ఎలా దీవించారు? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి, దాన్ని లోబర్చుకోవాలి అని చెప్పి 5 రీతులుగా దేవుడు వారిని దీవించారు అనే సంగతి ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. అంటే కుటుంబ జీవితము ఫలభరితంగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు వారిని చేశారు. 128వ కీర్తనలో కుటుంబం యొక్క క్షేమాన్ని గురించి మనం చూస్తున్నాం కదా. ఆ రీతిగా కుటుంబ జీవితం ఫలించాలి అనే ఉద్దేశంతో దేవుడు చేశాడు. చివరిగా మనం గమనించినప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఏం కలగాలి? దేవునికి మహిమ కలగాలి. ప్రభునందు సోదరి సోదరులాగా కొన్ని సంగతులు మనము గమనిస్తూ వచ్చాం. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆ సంగతులు మేము గమనిస్తూ వచ్చాం కదా. పురుషునిగా స్త్రీగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు వారిని చేశారు. 2 వ్యక్తులుగా కనిపించగా ఒక్కటిగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు చేశాడు. తర్వాత పురుషునికి స్త్రీ సాటిగా సహకారిగా ఉండాలని చేశాడు. స్త్రీ పురుషులు హత్తుకుని ఉండాలని చేశాడు. ఎడబాటు లేకుండా వారు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో చేశారు. వారి జీవితాలు ఫలభరితంగా ఉండాలని చేశారు. దేవుని ఉద్దేశం నెరవేర్చగలంటే ఫలించేవారుగా ఉండాలి. ఈ లోకంలో కుటుంబ జీవితము దేవునికి మహిమార్థంగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇలాగూ దేవుడు ఎన్నో ఉద్దేశాలు కలిగి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినగా దేవుని యొక్క ఉద్దేశం ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడు స్త్రీ భార్య భర్తలు గ్రహించి కుటుంబ జీవితంలో ముందుకు సాగాలి అని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. అటువంటి కుటుంబాలను దేవుడు విశేషంగా దీవిస్తారు అని కూడా దీని వాక్యం చెప్తుంటున్నది. మనం ముందుగానే గమనించాం. ఆదికాండం 1వ అధ్యాయం 28లో దేవుడు ఆదాము హవ్వలను దీవించారు. 128వ కీర్తనలో చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు అని 1వ వచనంలో చెప్పాడు. 4వ చరణంలో చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. కాబట్టి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఉద్దేశాలు గమనించాం. ఫలభరితంగా ఉండాలి, దేవునికి మహిమార్థంగా జీవించాలి. ఈ సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తుండగా ప్రతి అంశం కూడా మనం ఏమాత్రము విస్మరించకుండా నిర్లక్ష్యం చేయకుండా దేవుని ఉద్దేశాలు గ్రహించి దేవుని ఉద్దేశాలకు
అనుకూలంగా జీవిస్తూ ఫలిస్తూ దేవుని యొక్క నామానికి మహిమకరంగా సాగిపోదా. దేవుడు ఈ వర్తమానం ప్రతి వారి క్షమార్థమై దీవించి ఫలింపచ్చునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.